మంత్రి గారు సుదీర్ఘంగా ఈ సంవత్సర కాలం మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినామనేది పూర్తిగా విశ్లేషించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాలు విస్మరించిందో అవన్నీ కూడా సమస్యల్ని ఒకటి ఒకటిగా ముందుకు తీసుకెళ్తూ, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉండే. గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే కేసు వేసి ఆ ఉద్యోగాలను అలానే ఆపడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 9 నెలల్లోనే 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాలు మించలే. అంతేకాకుండా 2008 డిఎస్సికి సంబంధించింది కూడా కోర్టులో పెండింగ్ ఉంటే కూడా 10-15 రోజుల క్రితం దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేయడం జరిగింది. దాని ద్వారా సుమారుగా 1,400 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ 1,400లో మన జిల్లా వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ, పట్టభద్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నరేందర్ రెడ్డి గారు మంచి విద్యావేత్త, 54 విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన సంస్థల్లో ఎంతోమంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ అవుతూ, అదే రకంగా వందల మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి 2వ నంబర్ పక్కన నరేందర్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. ఇక మళ్ళీ 2, 3 అనకుండా ఒకటే వేయండి. ఒకవేళ మళ్ళీ 2 వేస్తే ఆ ఒకటి మీరు వేసిన విలువ అనేది తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎల్లుండి అందరూ కూడా ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే ప్రభుత్వ గత 10 సంవత్సరాలు స్పౌస్ల సమస్య ఉండే, ప్రమోషన్ సమస్య ఉండే, జీతాలు కూడా హైదరాబాద్లో 5వ తారీఖు వస్తే ఆదిలాబాద్ పోయేసరికి నెల చివరికి వస్తుండే. ఉద్యోగస్తులు ఏదైనా లోన్ తీసుకుంటే ప్రతిరోజు టెన్షనే, ఎప్పుడు వస్తుందా ఈఎంఐ అనే టెన్షన్తో ఉండే. మన ప్రభుత్వం వచ్చినాక ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా మొదటి రోజే జీతం వచ్చే విధంగా స్పౌస్ల సమస్య, అదే రకంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో పాటు మా పిసిసి అధ్యక్షుల వారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. ఏదైతే ఐటీ హబ్ అపోజిటే గిరిరాజ్ కాలేజీలోనే మన చాపర్ అనేది అక్కడ దిగడం జరిగింది. వస్తున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి గారు శ్రీధర్ బాబు గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ ఐటీ హబ్ గత ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది అప్పు చేసి, కానీ అక్కడ పూర్తి స్థాయిగా అక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పి, కంపెనీస్ లేవు అని చెప్పి చెప్పగానే మంత్రి గారు కూడా స్పందించి తొందరలోనే అక్కడ కంపెనీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొంత ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. వారికి అందరికీ కూడా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ద్వారా, గ్రాడ్యుయేట్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లనే గత ప్రభుత్వంలో రిటైర్డ్ బెనిఫిట్ ఫండ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే. సుమారు 8,000 కోట్ల రిటైర్మెంట్ డబ్బు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి ఉండే. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నాం, రానున్న రోజుల్లో మార్చి నుంచి ప్రతి నెల 1000 కోట్లు ఇచ్చేసి వచ్చే సంవత్సర కాలం లోపు కూడా వాళ్ళన్నీ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న ప్రచారంలో భాగంగా మాకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారితో డాక్టర్స్ దగ్గరకు వెళ్ళడం జరిగింది, అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, రిటైర్డ్ పెన్షనర్స్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది.